ఆడిటోరియం ఉందమ్మా. హౌ ఆల్? సిట్ డౌన్. యా ఫ్యాంటాస్టిక్. ఒక పాప అడిగింది హౌ ఆర్ యూ అని, ఎవరు అడగలేదు. కూర్చోండి ప్లీజ్, మీరు కూర్చోండి. ప్రిన్సిపాల్ మేడం కూర్చోండి, మీరు కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఒక 3 years క్రితం వచ్చాను నేను ఇక్కడికి. ఎవరున్నారు అప్పుడు? 3 years క్రితం ఎవరున్నారు? చూసారా నన్ను? 3 years క్రితం వచ్చానమ్మా ఇక్కడికి. ఇంత బాగున్నారా? నేను అడిగానని అడుగుతున్నారా? నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. మీరు తింటున్న భోజనాల గురించి పర్యవేక్షిస్తుంటాను నేను. బాగుందా ఇక్కడ? నాకు చాలా వాతావరణం అంతా చాలా బాగా అనిపిస్తూ ఉంది. మంచి చెట్లు, మంచి వాతావరణం, మంచి బిల్డింగ్స్ అంతా చాలా బాగా ఆహ్లాదకరంగా ఉంది. చదువుకునేదానికి ఈ వాతావరణం బాగా దోహదం చేస్తుంది. అంటే ప్రశాంతంగా ఒక పీస్ఫుల్ మైండ్, ఈ గ్రీనరీ ఇదంతా కూడా ఒక పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. పాజిటివ్గా థింకింగ్ పాజిటివ్గా ఇస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ హైయెస్ట్ 10th క్లాస్ ఎన్ని వచ్చాయి మార్క్స్? 570. ఇంటర్మీడియట్ 941. వెరీ గుడ్. మీరు తినే భోజనాలు మెనూ బోర్డు ఉందా డైనింగ్ హాల్లో? దాని ప్రకారం అన్నీ వస్తున్నాయా? మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? ఆఫ్టర్నూన్ మంచిగా 2 curries వస్తాయా? కర్డ్ పెడుతున్నారా? పెరుగు. బ్రేక్ఫాస్ట్ బాగుంటుందా? ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారా? నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా? వీక్లీ 3 సార్లు చికెన్ ఇస్తున్నారా? వారానికి 2 సార్లు నాకు తెలుసు, మీకు తెలుసా లేదా అని. 2 సార్లు ఇస్తారు. ఎవ్రీడే ఎగ్ ఇస్తున్నారా? అదే సాటర్డే ఇవ్వరు. ఓకే, సంతోషమేనా మీకు? వెరీ గుడ్. మీకు నచ్చని టిఫిన్ ఏదైనా ఒకటి ఉంటే చెప్పండి, మారుస్తాను. ఏకదాటికి చెప్తా ఉన్నారే. ఉప్మా మీ బద్ధశత్రువా? ఫైటింగ్ చేస్తారా దాంతో? ఉప్మా ఎందుకు ఇష్టం లేదు మీకు? నాకు ఉప్మా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నమిలే పండ్లే మింగేయచ్చు కదా. సరే, ఉప్మా తీసేద్దాం. ఏం పెట్టాలనేది నేను మిమ్మల్ని అడగను, నేనే చెప్తా. ఎందుకంటే మీ కోరికలు చాలా ఉంటాయి, అవన్నీ మా బడ్జెట్లో నెరవేర్చలేము. మీరు దోశలు కావాలా, పరాటాలు కావాలా, అవి కావాలా, ఇవి కావాలంటే మాకు వర్కౌట్ కాదు. చికెన్ అంటే అందరికి బాగా ఇష్టమా? తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చికెన్ చేతులు ఎత్తండి, ఎవరు లేరా? నేను మామూలుగా ఇట్లా ఇక్కడ వీడియోలు సోషల్ మీడియాలో పెడుతుంటాం. దాంట్లో కొన్ని కామెంట్స్ వచ్చాయి, మీరు అంతా చికెన్ మాట్లాడుతూ ఉన్నారు, వెజిటేరియన్స్కు ఏమి ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది అని. నాకు ఇంతవరకు నేను దాదాపు 3.5 సంవత్సరం నుంచి ఇలా హాస్టల్స్, స్కూల్స్, అంగన్వాడీస్, రేషన్ షాప్స్ ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా మేము తినము అనే ఒక్కరు కూడా చేయట్లేదు. అంటే ప్రతి ఒక్కరు తింటారు, ఇష్టం కదా, ఇష్టమే కదా. సండే రోజు గ్రేవీ ఇస్తారా కావాల్సినంత? చికెన్ ఎన్ని పీసెస్ ఇస్తారు? ఒక 3, 4, 5. గ్రేవీ కావాల్సినంత ఇస్తారా? హ్యాపీనా? మనము ఇంట్లో కూడా తినాం. వారానికి 2 సార్లు చికెను, 6 గుడ్లు వారానికి తింటామా? మరి మిమ్మల్ని ఎంత మంచిగా చూసుకుంటా ఉంది ప్రభుత్వం కదా. మరి ఏమిస్తారు మీరు ప్రభుత్వానికి గిఫ్ట్? మంచి చదువులు చదివి ఈ రాష్ట్రానికి మీరు సేవ చేయాలి, మంచి మంచి ఉద్యోగాలు సాధించి 10 మందికి మేలు చేయాలి. ఓకే, సరేగా. టిఫిన్ విషయం ఏంది పరిస్థితి? రేపే కదా, మంగళం పాడేద్దామా? ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకే, ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు, అయితే ఆ ఎగ్ని ఇట్లా వాడతాం. ఓకే, హ్యాపీనా?
ఎందుకు వచ్చారు ఇక్కడికి? చదువుకొని ఏం చేస్తారు? అందరికి జాబులు వస్తాయా? 500 మందికి ఇక్కడ జాబ్ కోసం అనేది అది ఒక ఆస్పెక్ట్, ఓకే. అంతేగాని జాబే ప్రామాణికం అనుకోవద్దండి. చదువు అనేది మన నాగరికతను పెంచుతుంది. వే ఆఫ్ స్టైల్, వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ డ్రెస్సింగ్, ఇవన్నీ కూడా ఒక నాణ్యతగా, ఒక చదువుకున్న వాళ్ళు నాగరికతగా తీర్చిదిద్దుతుంది. మీ జ్ఞానాన్ని పెంచుతుంది. మీ తెలివితేటలతో ప్రవర్తిస్తారు. ఏదైనా పనులు, ఏదైనా చిన్న బిజినెస్, కౌంటింగ్, క్యాలిక్యులేషన్ ఏదైనా కానీ కొంచెం తెలివిగా చేయగలరు. ఏదైనా ఒక సమస్య వస్తే తెలివిగా పరిష్కరించగలరు చదువు ఉంటే. చదువు అనే ఆయుధం మీ చేతిలో ఉంటే ఏ ఆటైనా ఆడతారు. ఆ చదువు రాని వాళ్లకు, చదువు వచ్చిన వాళ్లకు తేడా అదే. మీలో ఎంతోమంది గొప్ప గొప్ప స్థాయికి పోవచ్చు. లేని వాళ్ళు ఇంట్లో కూర్చొని చిన్న చిన్న బిజినెస్లు చేయొచ్చు. ఇంట్లో కూర్చొని మనం ఒక శారీ బిజినెస్ చేయొచ్చు, మన తెలివితేటలతో ఒక బొటిక్ పెట్టచ్చు, ఒక టైలరింగ్ చేయొచ్చు, ఒక చిట్టీల బిజినెస్ చేయొచ్చు, ఒక షాప్ పెట్టచ్చు. ఎన్నో మనసు ఉంటే మార్గం ఉంటుంది. వాటన్నిటికీ మూలం మంచి చదువు. తిన్నామా, పడుకున్నామా, స్కూల్కి వచ్చినామా, తెల్లారిందా అంటే కుదరదు. ఈ కాలం పరిస్థితులు బాగలేవు. బాగా మైండ్ పెట్టాలి, బాగా చదవాలి, బాగా ఇష్టంగా చదవాలి, కసిగా చదవాలి. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. అది బాగా మైండ్లో పెట్టుకోండి మీరంతా. ఇదంతా మీరంతా మన ఆంధ్రప్రదేశ్ సంపద. మీరంతా ఒక 40 సంవత్సరాల క్రితం పెద్దవాళ్ళు ఉంటే తెలుసు, వెల్ఫేర్ హాస్టళ్లలో భోజనాలు ఎలా ఉన్నాయనేది ఒక నిమిషం చెప్తాను మీకు. ఇప్పుడు మీరు ఎంత అదృష్టవంతులు అంటే అంత అదృష్టవంతులు. ఆ రోజుల్లో పొద్దున్నే తెల్లటి అన్నం, ఎర్రటి కారప్పొడి, నీళ్లు కల్పిస్తారు దాంట్లో, అది తినాలి బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం సాంబారు, అన్నం. సాంబార్లు కందిపప్పు పూతను తీసుకొని ఎతకాలి, ఏడో ఒకటో రెండో పసుపు నీళ్ళలాగా ఉంటుంది. సాయంత్రం డిన్నర్. మీకు పూరి గుడిసెలు తెలుసా? బోధ కొట్టాలు, పూరి గుడిసెలు ఐడియా ఉందా? వాటి వర్షం పడినప్పుడు ఎర్రగా నీళ్లు కారుతాయి కింద, సూర్య నీళ్ళు అంటారు వాటిని. మీరేమంటారు? సరే, సూర్య నీళ్ళు అంటారు వాటిని మా రాయలసీమ మాండలికంలో, ఓకే. అలా ఉంటుంది రసం. ఆ రసం, మజ్జిగ, నీళ్ళ మజ్జిగ. ఆ మజ్జిగ అన్నంలో వస్తే నల్లగా చెక్క పురుగులు, తెల్లగా తెల్ల పురుగులు తేలుతాయి పైన. అవన్నీ తీసేసి తినేవాళ్ళు. అది ఆ రోజుల్లో వెల్ఫేర్ హాస్టల్ల పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజుకు ఎంత మార్పు చెందింది, ఎంత గొప్పగా ఉంది, ఈరోజు ఎంత ఆనందంగా ఉంది. ఇంత మంచి భోజనాలు ఇస్తూ ఉన్నారు, ఓకే. కాబట్టి మనము అదృష్టం, మీకు అందరికీ చాలా అదృష్టం అని చెప్తున్నారు, ఓకే. కాబట్టి మీరు బాగా చదవండి, మంచి మంచి ఉద్యోగాలు చేసుకోండి, మంచి భవిష్యత్తు ఉండాలి, మీ తలరాతలు మారాలి. ఈ యుగం నుంచి, ఈ స్టెప్ నుంచి మీ అమ్మా నాన్న వాళ్ళు పేదరికంగా చిన్న చిన్న పనులు, వ్యవసాయ పనులు, చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టం మా పిల్లలు పడకూడదు, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ పంపించారు. మీరు కూడా మీ తల్లిదండ్రుల ప్రేమాభిమానాలను వదిలేసి, మీ అక్క తమ్ముళ్ళతో ఆడుకోవడం అనేది వదిలేసి ఇక్కడికి వచ్చి చదువుల కోసం ఇక్కడికి వచ్చారు. దేనికోసం వచ్చారు? దాని మీద ఇంట్రెస్ట్ పెట్టండి. మీ టీచర్లు చెప్పేటి బాగా వినండి, వాళ్ళను గౌరవించండి, ప్రేమించండి, వాళ్ళతో మంచిగా మెసలుకోండి. అప్పుడే మనకు ఒక గొప్ప ఇది అనేది కలుగుతుంది. మీరు గిలి కజ్జాలు పెట్టుకోవడం, ముచ్చట్లాడడం, ఇట్లాంటివేమి రాగద్వేషాలకు, కోపావేశాలకు పోకుండా జాగ్రత్తగా చదువుకోవడం అనేది చాలా ముఖ్యం. ఒక అడుగు వెనక్కి వేసి మంచిగా చదువుకోవాలి. ఎవరైనా కొట్లాడుకుంటారు ఇద్దరు, ఒక అడుగు వెనక్కియండి, ఏమి మునిగిపోయింది ఏం లేదు. సమస్య చాలా త్రుటిలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా తప్పిపోతుంది, ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. చివరిగా ఒక చిన్న కోరిక మిమ్మల్ని నేను కోరేది, మీకు ఉప్మా గిఫ్ట్ ఇచ్చాను కదా, ఉప్మా తీసేసాను కదా, మీరు నాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఇస్తారా? మీరంతా పేదరికం నుంచి వచ్చారు, అవునా? రాబోయే కాలాలలో మీకు మంచి అవకాశాలు దొరికితే గన ఒక మంచి గవర్నమెంట్ ఆఫీసర్ లాగానో, లేకుంటే కన్నా ఏదైనా సరే ఒక 10 మందికి మేలు చేసే అవకాశాలు వచ్చినప్పుడు లంచాలు తీసుకోకుండా సేవ చేయండి ప్రజలకు. ఈరోజు మీరు
పేదరికంలో ఉన్నవారు మీరు ఎన్నో బయట చూస్తూ ఉంటారు. ఈ ఆఫీసులలో ఏడ డబ్బులు ఏంది, ఏ పని జరగదు. అవన్నీ రూపుమాపిపోవాలి. 10 మందికి మేలు చేయగలగాలి. ఆ రోజు మేము పడ్డాం ఆ కష్టం, వాళ్ళు పడకూడదు, వాళ్ళకు మనం మీ సేవ చేయాలి అని బ్రైబ్, కరప్షన్ లేకుండా సంతోషంగా పనిచేయండి. దేవుడు మిమ్మల్ని నిండుగా మెండుగా మంచిగా మీ ఇష్టదైవం మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబాలు బాగుంటాయి, మీ ఫ్యామిలీస్ బాగుంటాయి, ఎటువంటి కలహాలు లేకుండా రాబోయే కాలంలో మీ పిల్లలకు మంచి చదువులు వచ్చి మీరు కొన్న ఆస్తులు మంచిగా పెరిగి మంచి దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. లేకుంటే కనుక ఈ కరప్షన్ చేసే వాళ్ళు వీళ్ళందరినీ చూస్తూ ఉన్నాం మనం బయట. ఇంట్లో కుటుంబ కలహాలు ఉంటాయి, పిల్లలకు చదువులు రావు, పెద్ద పెద్ద రోగాలు వస్తాయి. ఇవన్నీ దేవుడు కర్మఫలం, ఈ జన్మలో చేసిన కర్మ పాపము ఈ జన్మలోనే అనుభవించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తే ఎంతోమంది మీలో గొప్ప గొప్ప ఆఫీసర్లు అవుతారు. అప్పుడు మీరు పేదలకు సాయం చేసేదానికి పాటుపడాలి. ఓకేనా? ప్రామిస్ చేస్తారా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అన్న. ప్రిన్సిపల్ మేడం. అమ్మ, ఉప్మా బదులు ఎగ్ రైస్ అమ్మా. రేపు మార్నింగ్ ఉప్మా రవ్వ రిటర్న్ చేసేసేయండి. దాని డబ్బులకు ఉప్మా రవ్వ చట్నీ, వాటి బదులు ఆనియన్స్ ఆయిల్ అడుగుతా ఉన్నాం ఇక్కడ ఎక్స్ట్రా. రైస్ అంటే మనకుంటే నో ప్రాబ్లం. ఆనియన్స్ బాగా కట్ చేసి మామూలు వేయించి, ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్ని బాయిల్డ్ గుడ్డు కొట్టి వేయాలి. దాంట్లో వేసి పొరట్లాగా చేసి రైస్ను దాంట్లో తిప్పేసేయాలి మంచిగా. అది ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇది పెట్టండి అమ్మా. రేపు మార్నింగ్ ఇది స్టార్ట్ చేయండి. ఇది ఉప్మా రవ్వ తీసేసేయండి. ఎవరు అడిగినా ఇది చూపించండి. ఇది మా పిఏ నెంబర్ అమ్మా. రైట్.